Yes, proceed. Raja, go ahead, go Okay. ahead, go ahead. ఓకే సార్. స్టిపుల్ చేస్, ఈ స్టిపుల్ చేస్ మనకి స్టిపుల్ చేస్ అంటే మిగతా హడిల్ కి స్టిపుల్ చేస్ కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, సారీ, మిగతా ఈవెంట్స్ కి స్టిపుల్ చేసి మనం కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ అనుకోండి, ఒక స్ట్రైట్ పరిగెత్తారు. 200 అయినా ఒక స్ట్రైట్ పరిగెత్తారు. 400 అయితే 2 స్ట్రైట్ లో పరిగెత్తారు. 5000 అనుకో, ఏదైనా ఈవెంట్ 2 స్ట్రైట్ లో పరిగెత్తారు, లేకపోతే 2 కర్వ్స్ లో పరిగెత్తారు. ఈ ఒక 110 మీటర్ స్టిపుల్ చేసి హడిల్స్ మాత్రం ఏదన్నా కానీ 3 స్ట్రైట్ లో పరిగెటువంటి ఈవెంట్ ఏంటంటే ఒక్క స్టిపుల్ చేసి మాత్రమే. ఒకసారి గమనించాలి మీరందరూ, 3 స్ట్రైట్ లో పరిగెత్తేటువంటి ఈవెంట్ ఏంటంటే స్టిపుల్ చేసి అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు ఒకసారి క్రషర్కి వెళ్ళే చూడండి. దీన్ని హోమ్ స్ట్రైట్ అంటాం మనం, ఆల్రెడీ నేను చెప్పుకున్నట్టు. ఈ సైడ్ వచ్చేసరికి 200 మీటర్ స్టార్టింగ్ కలిగి ఉండే స్ట్రైట్ ని బ్యాక్ స్ట్రైట్ అంటాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్సైడ్ వాటర్ పిట్ ఉంటే ఇక్కడ ఇది ఒక స్ట్రైట్ అని చెప్పుకోవచ్చు. అంటే 3 స్ట్రైట్ లో పరిగెత్తేటువంటి ఈవెంట్ ఏదంటే మనం ముద్దుగా ఏం చెప్పుకోవచ్చు అంటే స్టీపుల్ చేస్. ఈ స్టీపుల్ చేస్ వచ్చేసరికి మెన్ కి ఉమెన్ కి ఇద్దరు కండక్ట్ చేస్తారు. అండర్ 20 కూడా కండక్ట్ చేస్తారు. ఈ స్టిపుల్ చేసి యొక్క ముఖ్యత ఏంటంటే, మిగతా ఈవెంట్ హడిల్స్ లో ఓన్లీ హడిల్ దూకుతారు. ఇందులో వాటర్ పిట్ అనేది ఉంది. ఈ మెన్ కి కానీ ఉమెన్ కి కానీ మనం కండక్ట్ చేసేటువంటి ఈవెంట్ ఏంటంటే 3000 మీటర్ స్టిపుల్ చేసి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మెన్ కి కానీ ఉమెన్ కి కానీ మనం కండక్ట్ చేసేది ఈవెంట్ ఏంటంటే 3000 మీటర్ స్టిపుల్. ఈ 2000 వచ్చేసరికి అండర్ 20 కేటగిరీలో గర్ల్స్ కి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి స్టాండర్డ్ గా ఒలింపిక్స్ లో మెన్ కి కానీ ఉమెన్ కి కానీ కండక్ట్ చేసేది ఈవెంట్ ఏంటంటే 3000 మీటర్ స్టిపుల్ చేసి. ఈ 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో ఇక్కడ ప్రతి డిఎస్సిలో 100% స్టిపుల్ చేస్ గురించి ఏదో ఒక బిట్ ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3000 మీటర్ స్టిపుల్ చేసి తీసుకున్నాం. 3000 మీటర్ స్టిపుల్ చేసి తీసుకుంటే మొత్తం నెంబర్ ఆఫ్ హడిల్స్ ఇక్కడ మీరు గమనించాలా, వాటర్ జంప్ ఈజ్ డిఫరెంట్, హడిల్ జంప్ ఈజ్ డిఫరెంట్. 3000 మీటర్స్ లో స్టిపుల్ చేస్ లో నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ అంటే మీరు చూజ్ చేసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే 28. నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ అంటే మీరు చూజ్ చేసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కామన్ గా ఏంటంటే స్టిపుల్ చేస్ లో 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో టోటల్ గా ఎన్ని జంప్స్ ఉంటాయంటే మీరు ఇచ్చేటువంటి బిట్ ని క్లియర్ గా చదువుకోవాలి ఒకసారి. నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ అన్నారనుకోండి 28, నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ అంటే 7, అదేవిధంగా నెంబర్ ఆఫ్ జంప్స్ అన్నారనుకోండి 28 + 7. టోటల్ జంప్స్ ఎంత అండి అంటే 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో 35. ప్లీజ్ నోట్, నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ 28, నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ 7, టోటల్ జంప్స్ 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో ఎంతంటే 35. తర్వాత 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో హడిల్ అనేది వాటర్ జంప్ అనేది ఎన్నో అవరోధం, లేకపోతే ఎన్నో వాటర్ జంప్ విచ్ ఆబ్స్టికల్ అంటే 4వ ఆబ్స్టికల్ అని మనం చెప్పాలి. 4వ అవరోధం 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో హడిల్ అనేది 4వ అవరోధం. అదేవిధంగా మనం 2000 మీటర్ స్టిపుల్ చేస్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ వచ్చేసరికి 18, నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ వచ్చేసరికి 5 ఉంటాయి. 2000 మీటర్ స్టిపుల్ చేస్ లో నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ 18, నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ 5. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే 3000 మీటర్ స్టిపుల్ చేస్ కానీ లేకపోతే 2000 మీటర్ స్టిపుల్ చేస్ కానీ ఏదైనా కానీ కండక్ట్ ఏ ఏజ్ గ్రూప్ అయినా కండక్ట్ చేస్తే 400 మీటర్ హడిల్స్ లో ఏ హైట్ అయితే ఉండిద్దో 3000 మీటర్ కానీ 2000 మీటర్ కానీ స్టిపుల్ చేసి కూడా అదే హైట్ ఉంది. 3000 మీటర్ కానీ 2000 మీటర్ కానీ స్టిపుల్ చేసి కూడా అదే హైట్ ఉంది. తర్వాత ఇక్కడ మెజర్మెంట్స్ లో కనుక మనం వెళ్ళినట్లయితే 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో హడిల్ యొక్క బరువు ఎంతంటే 80 కేజీల నుంచి 100 కేజీలు ఉండాలి. 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో హడిల్ యొక్క హైట్ ఎంత అని అడగొచ్చు. దాని యొక్క హైట్ బరువు ఎంతంటే 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో హడిల్ యొక్క బరువు 80 కేజీల నుంచి 100 కేజీల లోపు మాత్రమే ఉండాలి. తర్వాత 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో నార్మల్ హడిల్స్ యొక్క లెంత్ ఎంత అంటే 3.94 మీటర్. అదేవిధంగా 3000 మీటర్ స్టిపుల్ చేస్ లో ఫస్ట్ హడిల్ యొక్క పొడవు ఎంత ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ 5 మీటర్స్. దయచేసి ఇక్కడ గమనించాలి. అదేవిధంగా
3000 మీటర్ స్టిపుల్ చేస్లో వాటర్ పిట్ అడిల్ యొక్క లెంత్ ఎంత అంటే 3.66 మీటర్. వాటర్ పిట్ మెజర్మెంట్స్ కూడా ఎటైనా అడిల్ హైట్ కూడా అడిలు లెంత్ కూడా 3.66, వాటర్ పిట్ కూడా 3.66 లెంత్ విడ్త్. అదేవిధంగా 3000 మీటర్ స్టిపుల్ చేస్లో వాటర్ పిట్ హైట్ అంటే ఎంత డెప్త్ లో ఉండాలంటే ఇక్కడ మీరు క్రషర్ పెడుతున్నా ఒకసారి చూడండి. కింద వాటర్ పిట్ ఉంది కదా, ఇక్కడ అంటే గ్రౌండ్ నుంచి కింద నుంచి పైకి ఎంత హైట్ లో ఉండాలంటే 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల వరకు ఉండొచ్చు. ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెబుతాను ఏంటమ్మా. 3000 మీటర్ స్టిపుల్ చేసు అంటే స్టిపుల్ చేసు హడిల్ యొక్క బరువు ఎంతంటే 80 కేజీల నుంచి 100 కేజీలు. అదేవిధంగా 3000 మీటర్ స్టిపుల్ చేసు కానీ లేకపోతే 2000 మీటర్ స్టిపుల్ చేసు కానీ ఫస్ట్ హడిల్ యొక్క పొడవు ఎంత ఉండాలంటే నాట్ లెస్ దెన్ 5 మీటర్స్, 5 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అదేవిధంగా 3000 మీటర్ స్టిపుల్ చేసు కానీ 2000 మీటర్ స్టిపుల్ చేసు కానీ హడిల్ యొక్క పొడవు ఎంత ఉండాలంటే 3.94 మీటర్స్. అదేవిధంగా వాటర్ పిట్ యొక్క మెజర్మెంట్ 3.66 మీటర్ల, హడిల్ లెంత్ 3.66 మీటర్స్. అదేవిధంగా మనం ఇంకా చూసుకోవాలంటే దాని యొక్క డెప్త్ ఎంత ఉండాలంటే 50 సెంటీమీటర్స్ టు 70 సెంటీమీటర్. అదేవిధంగా ఈ స్టిపుల్ చేస్తూ ఇక్కడ చూడండి, ఈ యొక్క యాంగిల్ ఇక్కడ యాంగిల్ చూడండి, ఇక్కడ గ్రౌండ్ నుంచి ఇది ఎంత ఉండాలంటే 124 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 124 డిగ్రీస్. తర్వాత ఇక్కడ నుంచి ఈక్వల్ గా ఎంత ఉండాలంటే 30 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ మీకు క్రషర్ పెడుతున్నా చూడండి, ఈ హడిలో వాటర్ పిట్ యొక్క హైట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ గా 30 సెంటీమీటర్స్ ఉండిద్ది. అక్కడ నుంచి ఈ యాంగిల్ అనేది స్టార్ట్ అయింది. ఆ యాంగిల్ వచ్చేసరికి 124 డిగ్రీస్ ±1 డిగ్రీస్ ఉండొచ్చు. ఇది 3000 మీటర్ స్టిపుల్ చేసి. తర్వాత కామన్ గా 3000 మీటర్ స్టిపుల్ చేసి 3000 మీటర్ స్టిపుల్ చేసి హడిల్కి మామూలు హడిల్కి కామన్ ఏంటంటే మామూలు హడిల్స్ దూకేటప్పుడు మనం చేతితో టచ్ చేయకూడదు. ఏది 110 మీటర్ హడిల్ కానీ 100 మీటర్ హడిల్ కానీ 400 మీటర్ హడిల్ కానీ చేతితో టచ్ చేసామనుకోండి, చేతితో టచ్ చేసిన ఫౌలు, హడిల్ కిందకు దూరి వెళ్ళినా ఫౌలు. ఈ 3000 మీటర్ స్టిపుల్ చేసిలో హడిల్ కిందకి ఏ హడిల్ అయినా ఎదర్ ఇట్ ఈస్ 3000 మీటర్ స్టిపుల్ చేసి హడిల్స్ 100, 110, 400 ఏ హడిల్ అయినా హడిల్ కిందకు మాత్రం దూరి వెళ్ళకూడదు. రిమైనింగ్ 100 కానీ 110 కానీ 400 మీటర్ హడిల్ కానీ మనం ఏంటంటే చేతితో టచ్ చేసి మనం లేకపోతే దాని మీద పట్టుకొని ఒక్కాల తర్వాత ఒక్కాలు దాన్ని దాటామనుకోండి, అది ఫౌల్. 3000 మీటర్ స్టిపుల్ చేసుకొచ్చేసరికి ఆ హడిల్ ఎట్టయినా దూకొచ్చు. 2 చేతులు సపోర్ట్ తీసుకొని దూకొచ్చు, లేకపోతే జంప్ చేయొచ్చు, ఏ విధంగా అయినా దూకొచ్చు. ఒకసారి గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా బిట్ అడిగారు అనుకోండి, 3000 మీటర్ స్టిపుల్ చేసి హడిల్ జరుగుతుంది, ఒక అథ్లెట్ 2 చేతులు సపోర్ట్ తీసుకొని హడిల్ దాటాడు, అప్పుడు దాన్ని ఫౌల్ గా పరిగణిస్తారు. అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చా లేదంటే డిస్క్వాలిఫై ఏం కాదు. తర్వాత ఈ 3000 మీటర్ స్టిపుల్ చేసిలో హడిల్ రిమైనింగ్ హడిల్ వచ్చేసరికి హడిల్ వెయిట్ 10 కేజీస్, ఇక్కడ వచ్చేసరికి హడిల్ వెయిట్ 80 కేజీల నుంచి 100 కేజీలు. దాని యొక్క హడిల్ బేస్ ఎంత అని చెప్పుకున్నాం. నార్మల్ హడిల్స్ లో 3000 మీటర్ స్టిపుల్ 100, 110, 400 మీటర్ హడిల్స్ లో 70 సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి బేసు ఇక్కడ మీరు క్రషర్ పెడుతున్నాను 1.20 మీటర్స్ నుంచి 1.40 మీటర్ ఉండాలి. బేస్ ఎంత ఉండాలంటే 1.20 మీటర్ నుంచి 1.40 మీటర్ ఉండాలా. అదేవిధంగా ఈ హడిల్స్ లోకి వచ్చేసరికి స్టార్టింగ్ వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ వచ్చేసరికి 225 అంటే 22 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది హడిల్ యొక్క మెజర్మెంట్ 3000 మీటర్ స్టిపుల్ చేసి. ఒకసారి 3000 మీటర్ స్టిపుల్ చేసిలో మీకు బిట్స్ ఏ విధంగా అడగొచ్చు అంటే దీన్ని హైట్ అడగొచ్చు. హైట్ అంటే 400 మీటర్ హడిల్ కి ఏదైతే హైట్ ఉందో 3000 మీటర్ స్టిపుల్ చేసి కూడా అదే హైట్. స్టిపుల్ చేసి ఉమెన్ కండక్ట్ చేయాలంటే దాని యొక్క డిస్టెన్స్ ఎంతంటే ఉమెన్ కి కానీ మెన్ కి కానీ 3000 మీటర్. రిమైనింగ్ 20 గర్ల్స్ వాళ్ళకి వచ్చేసరికి 2000 మీటర్. అదేవిధంగా 3000 మీటర్ స్టిపుల్ చేసిలో హడిల్ యొక్క బరువు ఎంతంటే 80 కేజీల నుంచి 100 కేజీలు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హడిల్ దూరం ఎంతంటే నాట్ లెస్ దెన్ 5 మీటర్. తర్వాత రిమైనింగ్ హడిల్స్ లెంత్ ఎంతంటే 3.94 మీటర్స్. తర్వాత వాటర్ పిట్ యొక్క మెజర్మెంట్ అయినా లేకపోతే వాటర్ పిట్ మీద ఉన్నటువంటి హడిల్ మెజర్మెంట్ అయినా 3.66. వాటర్ పిట్ యొక్క డెప్త్ ఎంతంటే 50 సెంటీమీటర్ టు 70 సెంటీమీటర్. దీంట్లో మీకు డిఎస్సిలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది స్టిపుల్ చేసి.
కంపల్సరీ స్టిపుల్ చేస్ మీద బిట్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ని హడిల్ జంప్స్, ఎన్ని వాటర్ జంప్స్ అంటే 28 హడిల్ జంప్స్, 7 వాటర్ జంప్స్ ఇన్ 3000 స్టిపుల్ చేస్. 2000 మీటర్ స్టిపుల్ చేస్ వచ్చేసరికి 18 హడిల్ జంప్స్, 5 వాటర్ జంప్స్. టోటల్ ఎంత అంటే అది 28 ప్లస్ 7 35, ఇది 18 ప్లస్ 5 23. ఇదమ్మా ఇమేజెస్ 3000 మీటర్ స్టిపుల్ చేసి ఇక్కడ మీకు ఈ దోహా 2019 ఉంది కదా, ఈ కింద వచ్చేసరికి మనకి ఏంటంటే అందంగా కనపడటానికి పూల మొక్కలు అది పెడతారు. ఇది వచ్చేసరికి వాటర్, ఈ వాటర్ లెవెల్ ఎంత ఉండాలంటే గ్రౌండ్ లెవెల్ ఉండాలి, అంటే ట్రాక్ లెవెల్ ఉండాలి. వాటర్ డెప్త్ అనేది ఇంకా కిందకు ఉండకూడదు. వాటర్ డెప్త్ ఎంత ఉండాలి, లేకపోతే వాటర్ లెవెల్ ఎంత ఉండాలంటే మనం కరెక్ట్ గా చెప్పుకోవాలంటే గ్రౌండ్ లెవెల్ అనేది ఉండాలి. ఇది 3000 స్టిపుల్ చేసి అడిల్లు ప్లేసింగ్, తర్వాత దాని మార్క్. ఒకసారి ఇమేజెస్ చూడండి మీకు. ఓకే, ఒక్కసారి ఇక్కడేనమ్మా మిగిలిన హైట్ అడిలు 3.94 మీటర్స్ అని చెప్పాం. ఫస్ట్ అడిల్ హైట్ ఎంత అని చెప్పాం, 5 మీటర్స్ అని చెప్పాం. నాట్ లెస్ దెన్ 5 మీటర్స్. ఎందుకు నాట్ లెస్ దెన్ 5 మీటర్స్ అంటే చూడండి, ఈ ఒక్కసారి ఆన్యూర్ మార్క్స్ గన్ ఫైర్ కాస్ట్ వచ్చేసరికి ఆన్యూర్ మార్క్స్ గన్ ఫైర్ చేసిన తర్వాత అందరు అథ్లెట్లు ఒకేసారి వచ్చి పడతారు, ఒకేసారి వస్తారు మాక్సిమం ఫస్ట్ అడిల్ దగ్గరికి ఒకేసారి వస్తారు. కాబట్టి ఆ హడిల్ యొక్క లెంత్ నార్మల్ హడిల్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందరు గమనించాలా, ఫస్ట్ హడిల్ ఎంత అంటే నాట్ లెస్ దెన్ 5 మీటర్స్. హడిల్ యొక్క లెంత్ నార్మల్ హడిల్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక్కసారి చూడండి, మనకి 3000 మీటర్ కానీ 2000 మీటర్ కానీ స్టిపుల్ చేస్తూ వాటర్ పిట్ 2 రకాలుగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఇన్సైడ్ వాటర్ పిట్, రెండోది వచ్చేసరికి అవుట్ సైడ్ వాటర్ పిట్. ఇప్పుడు అవుట్ సైడ్ వాటర్ పిట్ అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండిద్ది మీకు. ఇన్సైడ్ వాటర్ పిట్ గురించి మనం చెప్పుకున్నాం. దీని కలర్ మార్కింగ్ వచ్చేసరికి ఇందాక హడిల్స్ ఉండే కదా, హడిల్స్ ప్లేస్ మిగతా హడిల్స్ ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తామో 3000 స్టిపుల్ చేసి అడిల్ కూడా ప్లేస్ చేయాలా. అడిల్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్, సింబల్ వచ్చేసరికి బ్లూ కలర్ మార్క్ చేసుకుంటాం. తర్వాత ఈ 3000 మీటర్ స్టిపుల్ చేసిలో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ అడిల్ జంప్స్ అని చూడండి, 28 అడిల్ జంప్స్, ఇక్కడ చూడండి 7 వాటర్ జంప్స్, టోటల్ 35. ఓకేనా. ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ది స్టార్టింగ్ లైన్ టు ఫస్ట్ హడిల్, 3000 మీటర్ స్టిపుల్ చేసి కండక్ట్ చేసేటప్పుడు వాటర్ పిట్ గనక ఇన్సైడ్ ఉంటే స్టార్టింగ్ పాయింట్ ఒక రకంగా ఉండిద్ది, అదే విధంగా వాటర్ పిట్ అవుట్ సైడ్ ఉంటే స్టార్టింగ్ పాయింట్ ఒక రకం ఉండిద్ది. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసేటువంటి అన్ని ట్రాక్లో మాక్సిమం వాటర్ పిట్ అనేది ఇన్సైడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కాబట్టి చూడండి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, చూడండి స్టార్ట్ 3000 మీటర్ స్టిపుల్ చేసి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లైన్ నుంచి ఫస్ట్ హడిల్ వితౌట్ హడిల్, స్టార్టింగ్ లైన్ టు ఫస్ట్ హడిల్ మధ్యలో ఎటువంటి హడిల్స్ లేకుండా ఎంత దూరం ఉండాలంటే స్టార్టింగ్ లైన్ టు ఫస్ట్ హడిల్ 227 మీటర్ల 41 సెంటీమీటర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది 3000 మీటర్ స్టిపుల్ చేసి కండక్ట్ చేసినప్పుడు ఆన్యూర్ మార్క్స్ గన్ ఫైర్ కాగానే అథ్లెట్లు మొత్తం ఫస్ట్ లైన్ బట్టికి ఎవరి ల్యాప్లో వాళ్ళే పరిగెత్తుతారు. గమనించాలి, ఇక్కడ ఫస్ట్ లైన్ బట్టికి ఎవరి ల్యాప్, ఇక్కడ క్రష్ వచ్చినప్పుడు ఎవరి ల్యాప్ వాళ్ళే పరిగెత్తారు. తర్వాత ఇక్కడ ఫస్ట్ హడిల్ వచ్చేసరికి స్టార్టింగ్ లైన్ టు ఫస్ట్ హడిల్ వితౌట్ ఎనీ హడిల్స్ 227.41 మీటర్స్. ఇక్కడ ఫస్ట్ హడిల్, ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ సెకండ్ హడిల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ థర్డ్ హడిల్, ఈ స్టార్టింగ్ లైన్ కు ముందులో కొంచెం థర్డ్ హడిల్. అదే విధంగా సెకండ్ ల్యాప్ వచ్చేసరికి ఇక్కడ పిట్టు, ఇక్కడ మార్కింగ్ దగ్గర ఇటు వచ్చేసేయాలి పిట్టు జంప్. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే ఇక్కడ హడిల్ నెంబర్ 1, ఒకసారి క్రషర్కి వెళ్ళి మీరు గమనించాలి నాన్న. హడిల్ నెంబర్ 1, హడిల్ నెంబర్ 2, హడిల్ నెంబర్ 3, అదే విధంగా ఇక్కడ ఫోర్త్ వచ్చేసరికి వాటర్ జంప్. ఇందాక చెప్పుకున్నట్టు 3000 మీటర్ స్టిపుల్ చేసిలో వాటర్ జంప్ ఎన్నోదంటే 4వ అవరోధం. తర్వాత హడిల్ కి మధ్య దూరం ప్రీవియస్ 79 ఉండేది, ఇప్పుడు గుర్తుంచుకోండి. ఇప్పుడు కామన్ గా అన్ని హడిల్ యొక్క మధ్య దూరం 79.217 మీటర్. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇట్ ఈస్ 79, నౌ 79.217 మీటర్, 79.217 మీటర్. తర్వాత ఇది 2000 మీటర్ స్టిపుల్ చేసి వచ్చేసరికి ఇదమ్మా
2000 మీటర్ స్టిపుల్ చేసి వచ్చేసరికి స్టార్టింగ్ లైన్ ఇక్కడ ఉంటుంది, ఏది ఫినిషింగ్ లైన్ కి కొద్దిగా వెనక. అక్కడ ఏంది స్టార్టింగ్ లైన్ టు ఫినిషింగ్ లైన్ వితౌట్ ఎనీ హడిల్ 19.580 మీటర్. ఇక్కడ ఏంది స్టార్టింగ్ లైన్ టు ఫినిషింగ్ లైన్, ఫస్ట్ హడిల్ వచ్చేసరికి 227.41 మీటర్. ఇది ఒకసారి 2000 మీటర్ స్టిపుల్ చేసి నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ ఎన్ని ఉంటాయంటే 18, నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ 5. ఇక్కడ 19.58 మీటర్. ఇక్కడ చూడండి 3000 మీటర్ స్టిపుల్ చేసి 4th హడిల్ జంప్ వాటర్ జంప్. ఒకసారి మీరు గమనించాలా, 3000 మీటర్ స్టిపుల్ చేసిలో ఇన్సైడ్ వాటర్ పిట్ కనుకుంటే అడిల్ మధ్య దూరం ఎంత అంటే ఇది మారింది కాబట్టి ఇది అడిగే అవకాశం ఉండిద్ది. ఇప్పుడు లేటెస్ట్ రూల్ ప్రకారం 79.217 మీటర్, 79.217 మీటర్. ఇదమ్మా 3000 మీటర్ కానీ 2000 మీటర్ కానీ స్టిపుల్ చేసి గురించి బ్రీఫ్ గా కాదు డీటెయిల్డ్ గా. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూసుకోండి. 3000 మీటర్ స్టిపుల్ చేసిలో నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ 28, నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ 7, టోటల్ 35. 2000 మీటర్ స్టిపుల్ చేసిలో నెంబర్ ఆఫ్ హడిల్ జంప్స్ 18, నెంబర్ ఆఫ్ వాటర్ జంప్స్ 5, టోటల్ ఎంత అంటే 23. అదేవిధంగా స్టిపుల్ చేసి హడిల్ యొక్క బరువు ఎంతంటే 80 to 100 kgs. ఫస్ట్ హడిల్ యొక్క పొడవు నాట్ లెస్ దాన్ 5 మీటర్స్, రిమైనింగ్ హడిల్స్ 3.94 మీటర్స్. అదేవిధంగా స్టిపుల్ చేసి వాటర్ పిట్ యొక్క మెజర్మెంట్స్ లెంత్ కానీ విడ్త్ కానీ దాని హడిల్ లెంత్ కానీ టోటల్ గా వచ్చేసరికి 3.66 మీటర్స్. తర్వాత వాటర్ పిట్ డెప్త్ ఎంత అంటే 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్లు. ఈ స్టిపుల్ చేసిలో వాటర్ జంప్ ఎన్నో అవరోధం అంటే 4వ అవరోధం. ఇదమ్మా ఇప్పుడు మారిందని అంటే ట్రాక్ ఇన్సైడ్ కనుకుంటే వాటర్ పిట్ మన మెజర్మెంట్ అడిల్ మధ్య దూరం కామన్ గా ఎంత ఉండాలంటే 79.217 మీటర్. ఓకే, తర్వాత డిస్టెన్స్ ఫ్రమ్ ది స్టార్ట్ లైన్ టు ఫస్ట్ అడిల్ 3000 మీటర్స్ 227.41 మీటర్. అదేవిధంగా 2000 లో చూసుకుంటే స్టార్టింగ్ లైన్ టు ఫినిషింగ్ లైన్ మధ్య దూరం 19.580 మీటర్. ఇది స్టిపుల్ చేసి గురించి. అదేవిధంగా రిమైనింగ్ అడిల్స్ దీనికి చూసుకుంటే రిమైనింగ్ అడిల్స్ కంపల్సరీ 2 legs తో అడిల్ అనేది కటింగ్ చేయాలా. ఈ అడిల్స్ దూకేటప్పుడు చేతులు సపోర్ట్ పెట్టుకొని అయినా దూకొచ్చు, అది ఎటువంటి ఫౌల్ కాదు. తర్వాత రిలేకి వచ్చేసరికి మనం కామన్ గా మన ఒలింపిక్స్ లోకి వచ్చేసరికి 2 రిలేస్ ఉంటాయి. 4x100 మీటర్స్ రిలే ఫర్ మెన్ అండ్ ఉమెన్, 4x400 మీటర్స్ రిలే ఫర్ మెన్ అండ్ ఉమెన్. 4x100 మీటర్స్ రిలే ఎవరు కండక్ట్ చేస్తారంటే మెన్ కి ఉమెన్ కి. అదేవిధంగా 4x400 మీటర్స్ రిలే ఎవరు కండక్ట్ చేస్తారంటే మెన్ కి ఉమెన్. ఇవి స్టాండర్డ్ డిస్టెన్స్, ఏది మన ఒలింపిక్స్ కానీ లేకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ కొన్ని చేసుకునేది. అదే కాకుండా అసలు రిలే ఎన్ని రకాలు ఉంటాయి అంటే 4x100 మీటర్స్. ఇవి ఒకసారి చూసుకున్నాము. చాలా మందికి కొద్దిగా రిలే గురించి ఇవి కూడా ఉంటాయని తెలుసుకోవచ్చు అనుకోవచ్చు. 4x100 మీటర్స్ రిలే, 4x200 మీటర్స్ రిలే. ఫస్ట్ అథ్లెట్ 100 పరిగెత్తాడు, సెకండ్ అథ్లెట్ 200 మీటర్స్, థర్డ్ అథ్లెట్ 300 మీటర్స్, ఫోర్త్ అథ్లెట్ 400 మీటర్స్ పరిగెత్తేదాన్ని మెడ్లే రిలే అంటాం. మెడ్లే రిలేలో ఫస్ట్ అథ్లెట్ ఎన్ని మీటర్లు పరిగెత్తాడంటే 100 మీటర్లు, సెకండ్ అథ్లెట్ 200 మీటర్స్, థర్డ్ అథ్లెట్ 300 మీటర్స్, ఫోర్త్ అథ్లెట్ 400 మీటర్స్ పరిగెత్తే ఈవెంట్ ఏమంటారంటే మెడ్లే రిలే అంటాం. ఇప్పుడు ఈ డిస్టెన్స్ చూసుకుంది 100, 200, 300, 400 టోటల్ కలిపితే ఎంత 1000. దాన్ని ఏమంటారంటే మనం చెప్పుకోవచ్చు 1000 మీటర్స్ రిలే అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కాకుండా 4x400 మీటర్స్ కామన్ గా ఉంటుంది. ఇది కాకుండా 4x800 మీటర్స్ ఉంటుంది. 4x800 మీటర్స్ మిడిల్ డిస్టెన్స్ 4x800 మీటర్స్ ఉంటుంది. తర్వాత మెడ్లే రిలే ఫర్ 4x1500 మీటర్స్ కూడా ఉంటుంది. తర్వాత 1200 మీటర్స్ ఫస్ట్ రన్నర్, 400 మీటర్స్ సెకండ్ రన్నర్, 800 మీటర్స్ థర్డ్ రన్నర్, మళ్ళీ 1600 మీటర్స్ ఫోర్త్ రన్నర్. దీన్ని ఏమంటారంటే డిస్టెన్స్ మెడ్లే రిలే అంటాం. ఇది కాకుండా 4x1500 మీటర్స్ రిలే కూడా ఉంటుంది.
ఇక్కడ ఇందులో మనకు తెలిసిన కామన్ ఏంది, 2 రిలేస్ 4x100 4x400. మెడ్లే రిలే కూడా ఇప్పుడు మనం స్టేట్ మీట్ లో వాటిలో కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మెడ్లే రిలే కూడా ఐడియా ఉండిద్ది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 4x100 మీటర్స్ రిలే ఉండిద్ది అంటే ఉంది, 4x800 ఉండిద్ది, అదేవిధంగా 4x1500 ఉంటుంది. అదేవిధంగా డిస్టెన్స్ మెడ్లే రిలే అంటే 1200 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, 1600. ఈ రిలే గురించి చెప్పుకోవాలంటే రిలే బ్యాటరీ యొక్క పొడవు ఎంత ఉండాలంటే 28 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్. రిలే బ్యాటరీ యొక్క పొడవు ఎంత ఉండాలంటే 28 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్. రిలే బ్యాటరీ యొక్క పొడవు ఎంత అన్నారనుకో 25 సెంటీమీటర్ల నుంచి 30. దాని తర్వాత అవుట్ సైడ్ డయామీటర్ ఎంత అంటే 40 mm ప్లస్ ఆర్ మైనస్ 2 mm, 40 mm ప్లస్ ఆర్ మైనస్ 2 mm. తర్వాత వెయిట్ ఎంత ఉండాలా, రిలే బ్యాటరీ వెయిట్ ఎంత ఉండాలంటే నాట్ లెస్ దెన్ 50 grams. రిలే బ్యాటరీ యొక్క వెయిట్ ఎంత ఉండాలంటే నాట్ లెస్ దెన్ 50 grams. 50 grams కంటే తక్కువ ఉండకూడదు. అంటే ఎక్కువ ఉండొచ్చు అని కాదు, 5 kg 6 kg ఉండొచ్చు అని కాదు, కామన్ గా ఎంత ఉంటుంది అంటే 50 grams ఉంటుంది. తర్వాత రిలే బ్యాటరీ కలర్ స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయంటే రిలే బ్యాటరీ కలర్ వచ్చేసరికి కంపల్సరీ బ్లాక్ కలర్ ఉండాలా లేకపోతే బ్లూ కలర్ ఉండాలనేటువంటి ఎటువంటిది లేదు. రిలే బ్యాటరీ కలర్స్ వచ్చేసరికి విజిబుల్ గా ఉండాలి, అథ్లెట్స్ కి అంతే, విజిబుల్ గా ఉండాలి. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లయితే రిలేలో ఫర్ ఎగ్జాంపుల్ 4x100 మీటర్స్ రిలే తీసుకున్నాం అనుకోండి. 4x100 మీటర్స్ రిలే తీసుకుంటే టోటల్ ఎన్ని ఎక్స్చేంజ్ జోన్స్ ఉంటాయంటే మనం ఏం చెబుతాం, కామన్ గా 3 ఎక్స్చేంజ్ జోన్లు అని చెబుతాం. ఓకేనా, అంటే ఆ అథ్లెట్లు గ్రూప్ గా ఎక్స్చేంజ్ చేసుకున్న జోన్స్ 3 ఉంటాయి. కాకపోతే కరెక్ట్ గా వచ్చేసరికి టోటల్ ఎక్స్చేంజ్ జోన్స్ ఏంటంటే 24. ఆ 24 ఎట్లంటే 8 లేన్స్ ఉంటాయి, 8 టీంలు ఉంటాయి. ఎక్స్చేంజ్ జోన్ 1 8, ఎక్స్చేంజ్ 2 అందరూ ఒక బ్యాట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఒక 8. ఎక్స్చేంజ్ జోన్ 3 టేక్ ఓవర్ జోన్ 1, టేక్ ఓవర్ జోన్ 2, టేక్ ఓవర్ జోన్ 3, 3 8 24. ఇక్కడ వచ్చేసరికి కామన్ గా మనం వచ్చే పదం ఇప్పుడు నేను కూడా ఎక్స్చేంజ్ జోనా టేక్ ఓవర్ జోనా అనాల్సింది. మనం టెక్నికల్ గా ఎక్స్చేంజ్ జోన్ అనాలా, రిలేని టేక్ ఓవర్ జోన్ అనాలి. టేక్ ఓవర్ జోన్ అని మాత్రమే అనాలి, ఎక్స్చేంజ్ జోన్ అనేది అనకూడదు. ఎందుకు అనకూడదు, ఎక్స్చేంజ్ జోన్ అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంది, ఇచ్చిపుచ్చుకోవటం. మనకి ఇచ్చారనుకోండి మనం వాళ్ళకి ఇవ్వటం. ఈ ఎక్స్చేంజ్ రిలేలో ఒకళ్ళు ఎప్పుడు మనకి ఇక్కడ రిలే మనం తీసుకున్నట్లయితే ఐసీఆర్ అంటాం. ఐసీఆర్ అంటే ఇన్కమింగ్ రన్నర్. సెకండ్ వన్ వచ్చేసరికి ఓజీఆర్ అంటాం. ఓజీఆర్ అంటే అవుట్ గోయింగ్ రన్నర్. ఐసీఆర్ అంటే ఏందమ్మా ఇన్కమింగ్ రన్నర్. సెకండ్ వన్ ఓసీఆర్ అంటే అవుట్ గోయింగ్ రన్నర్. ఇన్కమింగ్ రన్నర్ వచ్చేసరికి ఎప్పుడు ఇన్కమింగ్ రన్నర్ ఆల్వేస్ గివ్స్ ద బ్యాటన్. ఫర్ ఎగ్జాంపుల్ 4x100 మీటర్స్ రిలే తీసుకున్నాం అనుకోండి. 4x100 మీటర్ రిలే ఫస్ట్ రన్నర్ ఏం చేస్తాడు, బ్యాటర్ని తీసుకొని పరిగెత్తి సెకండ్ రన్నర్కి ఇస్తాడు. అంటే ఏంది, ఇన్కమింగ్ రన్నర్ ఎప్పుడు ఫస్ట్ 4x100 మీటర్స్ రిలేలో ఫస్ట్ రన్నర్ ఎప్పుడు ఫస్ట్ రన్నర్ ఆల్వేస్ గివ్స్ ద బ్యాటన్. సెకండ్ రన్నర్ ఏం చేస్తాడు, ఫస్ట్ రన్నర్ దగ్గర నుంచి బ్యాటన్ తీసుకుంటాడు, మళ్ళీ థర్డ్ ఓడికి ఇస్తాడు. థర్డ్ రన్నర్ ఏం చేస్తాడు, సెకండ్ ఓడి దగ్గర నుంచి బ్యాటన్ తీసుకుంటాడు, మళ్ళీ ఫోర్త్ ఓడికి ఇస్తాడు. ఫోర్త్ రన్నర్ ఏం చేస్తాడు, ఓన్లీ రిసీవ్ ద బ్యాటన్. ఫోర్త్ రన్నర్ ఏ రిలే అన్ని కానివ్వండి, ఫోర్త్ రన్నర్ ఏం చేస్తాడు, ఓన్లీ రిసీవ్ ద బ్యాటన్. అంటే 4x100 మీటర్స్ ఏ రిలే అన్నా తీసుకుంటే ఫస్ట్ రన్నర్ ఆల్వేస్ గివ్స్ ద బ్యాటన్. ఫస్ట్ రన్నర్ ఆల్వేస్ గివ్స్ ద బ్యాటన్. ఫోర్త్ రన్నర్ ఆల్వేస్ రిసీవ్ ద బ్యాటన్. ఫోర్త్ రన్నర్ ఆల్వేస్ రిసీవ్ ద బ్యాటన్. తర్వాత ఫస్ట్ రన్నర్ ఏం రన్నర్ అంటారంటే లీడ్ లెగ్ అంటారు. ఫస్ట్ రన్నర్ ఏ లెగ్ అంటామంటే లీడ్ లెగ్ అంటాం. ఫోర్త్ రన్నర్ వచ్చేసరికి యాంకర్ లెగ్. అంటే ఇది మన రూల్ బుక్ లో లేదు, మనం కామన్ గా చెప్పుకునేది. ఫస్ట్ రన్నర్ ఏ రన్నర్ అంటారంటే లీడ్ రన్నర్ లేకపోతే లీడ్ లెగ్ అంటారు. ఫోర్త్ రన్నర్ ఏం చేస్తారంటే యాంకర్ లెగ్ అంటాం. ఓకేనా. తర్వాత ఈ రిలేలో ఈ ఎక్స్చేంజ్ జోన్కి వచ్చేసరికి రిలేలో బాగా మాన్యమ్మ. రిలే టోటల్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 8 మెంబర్స్. రిలేలో టోటల్ టీం ఎంతమంది ఉంటారంటే 8 మెంబర్స్ ఉంటారు. ప్రీవియస్ 4+2 6 మెంబర్స్, ఇప్పుడు 4+4 8 మెంబర్స్. సబ్స్టిట్యూషన్ ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం కామన్ గా మనం ఏం చెప్పుకుంటాం, మిగతా గేమ్స్ లాగా ఇప్పుడు ఒక గేమ్ ఉందనుకోండి, ఆడిన వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ అందరికీ ప్లేస్ కొడితే అందరికీ ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ అందరికీ మెడల్స్ అనేవి ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. మొన్నటిదాకా మనకు మనకేం కామన్ గా చెబుతారు, రిలేలో ఎవరైతే ఫైనల్లో పరిగెత్తారో వాళ్ళకి ఎత్తారు, రిమైనింగ్ వాళ్ళకి ఎవరు అంటారు. అది తప్పు.
రిలే వచ్చేసరికి మనకి ఎన్ని రౌండ్లు జరుగుతాయి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఓన్లీ 2 rounds, దట్ ఈస్ ద సెమీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్. అది ఎందుకని మిగతాయి ఎక్కువ రౌండ్లు జరుగుతాయి, ఈ రిలే తక్కువ జరుగుతుంటే రిమైనింగ్ ఈవెంట్స్ మొత్తానికి కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటారు, క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని తీసుకుంటారు. రిలే మాత్రం కంపల్సరీ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ప్రకారమే తీసుకుంటారు. ఓన్లీ వరల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్ జరుగుతుంటే వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 16 టీమ్స్ మాత్రమే వస్తాయి. ఈ టీమ్స్ వచ్చినప్పుడు 2 రౌండ్లు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4+4 8 మెంబర్స్ అన్నాం కదా, సెమీఫైనల్లో ఒక టీం 4 అథ్లెట్లు పరిగెత్తారు. ఫైనల్లో ఈ సెమీఫైనల్లో పరిగెత్తిన వాళ్ళు 2 మాత్రమే పరిగెత్తారు, 2 పరిగెత్తల. అప్పుడు ఏం చేస్తారంటే మెడల్ సెరమనీ జరిగేటప్పుడు రిలేలో ఎవరైతే ఫైనల్స్ లో పరిగెత్తారో ఆ అథ్లెట్లు మాత్రమే విక్టరీ స్టాండ్ దగ్గర మెడల్ రిసీవ్ చేసుకుంటారు. రిమైనింగ్ సెమీఫైనల్ లో పరిగెత్తిన వాళ్ళు ఎంతమంది, 1 మెంబర్స్ అయినా ఉండొచ్చు, 2 మెంబర్స్ అయినా ఉండొచ్చు, 3 మెంబర్స్ అయినా ఉండొచ్చు, ఎంతమంది అయితే ఉంటారో రిమైనింగ్ వాళ్ళు మొత్తం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో, అంటే పరిగెత్తిన వాళ్ళే గుర్తుపెట్టుకోండి, పరిగెత్తిన వాళ్ళే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మెడల్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. దయచేసి ఇది అందరూ గమనించాలా. అదే విధంగా రిలే టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు వచ్చేసరికి ఇప్పుడు టోటల్ 30 మీటర్స్. రిలే టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు టోటల్ ఎంతంటే 30 మీటర్స్. ప్రీవియస్ ఎంత ఉండేది అంటే 20 మీటర్స్ ఉండేది. తర్వాత 10 మీటర్స్ వెనక్కి యాక్సలరేషన్ జోన్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సెంటర్ లోది, దీన్ని స్క్రాచ్ లైన్ అనుకుంటే ఈ ఎక్స్చేంజ్ జోన్ ఎక్కడ ఉండాలా, రిలే ఫర్ ఎగ్జాంపుల్ రిలే మనం మార్కింగ్ చేసేటప్పుడు 4x100 మీటర్స్ రిలే మార్క్ చేస్తున్నాం అనుకోండి. 4x100 మీటర్ రిలే మార్క్ చేసేటప్పుడు 100 మీటర్స్ ఫస్ట్ పాయింట్ అవుట్ చేసి మనం ఏం చేస్తాం, ప్రీవియస్ 20 మీటర్లు కాబట్టి దానికి ముందు 10 మీటర్లు, దానికి వెనక్కి 10 మీటర్లు ఇచ్చారు. ఇప్పుడు 30 మీటర్లు కాబట్టి 100 మీటర్స్ పాయింట్ దగ్గర నుంచి వెనక్కి 20 మీటర్లు, ముందుకు 10 మీటర్లు, 30 మీటర్లు. అంటే టోటల్ ఎక్స్చేంజ్ టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు ఎంతంటే 30 మీటర్లు. గుర్తుపెట్టుకోండమ్మా, టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు 4x100 మీటర్స్, 4x200 మీటర్స్ లో టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు ఎంతంటే 30 మీటర్లు. 4x400 మీటర్స్ లో టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు ఎంత అంటే 20 మీటర్లు మాత్రమే. ఓన్లీ మారింది ఏంటంటే 4x100 మీటర్స్, అదేవిధంగా 4x400 మీటర్స్. ఈ 2 ఈవెంట్లకు మాత్రమే టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు 30 మీటర్లు. 4x400 మీటర్స్ రిలే టేక్ ఓవర్ జోన్ యొక్క పొడవు ఎంతంటే 20 మీటర్లు. గమనించాలి. అదే విధంగా మనం మార్క్ చేసుకునేటప్పుడు మనం 4x200 మీటర్స్ మనం కండక్ట్ చేసుకోవటం తక్కువ కాబట్టి ఇప్పుడు 4x100 మీటర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ 4x100 మీటర్స్ రిలే మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్రషర్ చూడండి, కింద ఎల్లో కలర్ మార్కింగ్ తో ఉంటాయి, మనం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి టోటల్ లెంత్ ఎంత ఉండాలంటే 1.10 మీటర్స్ ఉండాలి. టోటల్ లెంత్ ఎంత ఉండాలంటే 1.10 మీటర్స్ ఉండాలి. దీని యొక్క టేక్ ఓవర్ జోన్ ఇది జడ్డి అంటాం, జోన్ ఎగ్జిట్. ఇది జడ్ఎస్ జోన్ స్టార్ట్, ఇది జడ్ఎస్ జోన్ స్టార్ట్. తర్వాత జడ్ఈ జోన్ ఎగ్జిట్. దీని యొక్క పొడవు ఎంత ఉండాలంటే 1.10 మీటర్స్, అంటే 1 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత ఈ హుక్ యొక్క పొడవు ఎంత ఉండాలంటే 15 సెంటీమీటర్లు ఉండాలి. ఆ హుక్ యొక్క పొడవు ఎంత ఉండాలంటే 15 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. తర్వాత ఇది మనం 4x100 కానీ ఏదన్నా కానీ ఎక్స్చేంజ్ జోన్ అంటే టేక్ ఓవర్ అంటే బ్యాటర్ను ఒకరి దగ్గర నుంచి ఒకరు మార్చుకునేటప్పుడు ఏం చేయాలంటే విత్ ఇన్ ద ఈ ఎల్లో లైన్స్ లో మాత్రమే మార్క్ చేసుకోవాలా. మా బ్యాట్ అనేది టేక్ ఓవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అథ్లెట్ వచ్చాడు అనుకోండి, రన్నింగ్ డైరెక్షన్ ఇది. ఫస్ట్ అథ్లెట్ వచ్చి సెకండ్ అథ్లెట్ బ్యాట్ని ఇవ్వాలి. ఓకేనా. ఫస్ట్ అథ్లెట్ మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఇన్కమింగ్ రన్నర్ అనుకుంటాం. ఇక్కడ సెకండ్ రన్నర్ ఏం చేస్తాడు, అవుట్ గోయింగ్ రన్నర్ అంటాం. సెకండ్ రన్నర్ ఇన్కమింగ్ రన్నర్ బ్యాటన్ తీసుకొని వస్తాడు. తర్వాత అవుట్ గోయింగ్ రన్నర్ బ్యాటన్ ఇస్తాడు. ఈ ఎక్స్చేంజ్ అనేది అంటే ఈ ఫస్ట్ రన్నర్ నుంచి సెకండ్ రన్నర్ బ్యాటన్ తీసుకోవటం అనేది ఈ విత్ ఇన్ ది 30 మీటర్స్ లోనే జరగాల. ఈ 30 అంటే ఇది జోన్ స్టార్ట్, జడ్ఎస్ అంటాం. జోన్ స్టార్ట్ దీనికి ముందు జరిగిన, లేకపోతే ఈ జడ్ఈ జోన్ ఎగ్జిట్ అంటాం. దీని తర్వాత జరిగిన టీం మాత్రం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.
ఓకేనా. అక్కడ అఫీషియల్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4x100 మీటర్స్ రిలేలో ఏదన్నా ఎక్స్చేంజ్ ప్రాబ్లం జరిగింది అనుకోండి, ఆ అఫీషియల్ దగ్గర ఏముండిద్దంటే యెల్లో ఫ్లాగ్ ఉండిద్ది. మనం యెల్లో కార్డు దేనికన్నా చేస్తామంటే వార్నింగ్ అని చెబుతాం కదా, ఇక్కడ యెల్లో ఫ్లాగ్ ఉండిద్ది. అక్కడ యెల్లో ఫ్లాగ్ రానుగా అఫీషియల్ రైజ్ చేశాడంటే అక్కడ కంపల్సరీ ఏదో ప్రాబ్లం జరిగింది. ఓకేనా. తర్వాత అక్కడ ఉండేటువంటి అఫీషియల్ ఎక్కడైతే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారో అక్కడ మార్క్ చేసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకోవాలా. ఆ మార్క్ చేసుకున్నటువంటి ప్లేస్ ని అక్కడ ట్రాక్ రెఫరీకి చూపించాలా. ట్రాక్ రెఫరీకి చూపించి తర్వాత వాళ్ళు ప్రొసీజర్ తర్వాత అది టీమ్ డిస్క్వాలిఫై చేయాలనేది మొత్తం వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఈ 4x200 మీటర్స్ లో ఈ 4x200 మీటర్స్ లో ఈ 20 మీటర్స్ ఎక్స్చేంజ్ జోన్ వెనక 20 మీటర్స్ ముందు 10 మీటర్స్ 4x100 మీటర్స్ కానివ్వండి 4x200 మీటర్స్ కానీ ఏదన్నా కానీ మనం ఎక్స్చేంజ్ జోన్ ఇచ్చినప్పుడు అంటే స్టార్టింగ్ ఉండేదాన్ని ZS అంటాం, జోన్ స్టార్ట్. సెకండ్ వన్ ZE అంటాం, జోన్ ఎగ్జిట్. ఈ రెండింటి మధ్యలో మాత్రమే బ్యాటన్ ఎక్స్చేంజ్ అనేది జరగాల. ఈ బ్యాటన్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే అథ్లెట్ ఉంటారో 4x100 కానీ 4x200 కానీ ఎవరైతే అథ్లెట్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ ను మార్చుకునేటప్పుడు బ్యాట్ కింద పడిపోయింది. బ్యాట్ కింద పడిపోయినప్పుడు ఏం చేస్తాం, మనం ఇందాక 2 పేర్లు చెప్పుకున్నాం కదా, ఇన్కమింగ్ రన్నర్, అవుట్ గోయింగ్ రన్నర్. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇన్కమింగ్ రన్నర్ బ్యాటన్ తీసుకొని వచ్చి అవుట్ గోయింగ్ రన్నర్ కి బ్యాట్ని ఇవ్వాలి. ఆ ఇచ్చే క్రమంలో బ్యాటన్ జారిపోయింది. అప్పుడు ఎవరు తీసుకోవాలా బ్యాటన్ అంటే ఇన్కమింగ్ రన్నర్ మాత్రమే బ్యాటన్ తీసుకొని మళ్ళీ కింద పడ్డటువంటి బ్యాటన్ తీసుకొని అవుట్ గోయింగ్ రన్నర్ కి బ్యాట్ ని ఇవ్వాలా. అంతేగాని అవుట్ గోయింగ్ రన్నర్ బ్యాట్ ను తీసుకొని కనుక పరిగెత్తాడు అనుకోండి, ఆ టీం కూడా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఈ రిలేలోకి వచ్చేసరికి 4x400 లో టేక్ ఓవర్ జోన్ 20 మీటర్స్ అనుకున్నాం. ఈ 4x400 వచ్చేసరికి 4 టీములు అంతకంటే తక్కువ ఉంటే ఇచ్చేటువంటి స్టాగర్ ఏంటంటే 4 హాఫ్ స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్. హాఫ్ స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్. ఈ 4x400 మీటర్స్ రిలీలో 4 టీముల కంటే ఎక్కువ ఉంటే ఇచ్చేటువంటి స్టాగర్ ఏంటంటే 1.5 స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్. 1.5 స్టాగర్ అను డయాగ్నల్ యాక్సెస్. చూడండి, ఇది 4x400 మీటర్స్ రిలే బ్యాటన్ ఎక్స్చేంజ్ జోన్ ఇమేజెస్. ఇప్పుడు మనం 4x400 మీటర్స్ రిలే కండక్ట్ చేసుకునేటప్పుడు 4x400 మీటర్స్ రిలే కండక్ట్ చేసుకునేటప్పుడు 4 టీములు అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఏది ఇస్తామని చెప్పాం, హాఫ్ స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ ఇస్తామని చెప్పాం. అదే 4 టీముల కంటే ఎక్కువ ఉండాలనుకుంటే 1.5 స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ ఇస్తాం. ఈ 1.5 స్టాగర్ డయాగ్నల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు మనం 400 మీటర్ ట్రాక్ లో ఏ విధంగా రిలే కండక్ట్ చేసుకోవాలంటే ఒకసారి క్లియర్ గా ఏనండమ్మా. ఎగ్జాంపుల్ 200 మీటర్స్ కి మనం ఇచ్చేటువంటి స్టాగర్ ఏంటంటే హాఫ్ స్టాగర్. 200 మీటర్స్ మనకి ఇచ్చేటువంటి స్టాగర్ హాఫ్ స్టాగర్. 400 మీటర్ కి ఇచ్చే స్టాగర్ ఫుల్ స్టాగర్ అని చెప్తాం. 200 మీటర్ కి ఇచ్చే స్టాగర్ హాఫ్ స్టాగర్ అంటే ఎన్ని కరువులు అథ్లెట్ కంప్లీట్ చేయాలంటే ఒక కరువులో రన్ చేస్తాడు, రెండోది స్ట్రైట్. 400 మీటర్స్ ఇచ్చేటప్పుడు మన అథ్లెట్ ఏం చేయాలంటే 400 మీటర్స్ పరిగెత్తేటప్పుడు 2 కరువులు 2 స్ట్రైట్. ఇక్కడ మనం స్ట్రైట్ గురించి కన్సిడర్ చేసే పని లేదు, ఎందుకంటే స్ట్రైట్ లో 1వ లైన్ లో పరిగెత్తిన అదే డిస్టెన్స్, 8వ లైన్ లో పరిగెత్తిన అదే డిస్టెన్స్. అంటే ఇది హాఫ్ స్టాగర్ అంటే 1 కరువు, ఫుల్ స్టాగర్ అంటే 2 కరువులు, 1.5 స్టాగర్ అంటే ఎన్ని కరువులు పూర్తి చేయాలంటే 3 కరువులు పూర్తి చేయాలి. ఈ 3 కరువులు ఎట్లా పూర్తి చేస్తారంటే 4x400 మీటర్స్ లో హాఫ్ స్టాగర్ వాల్యూ ప్లస్ ఫుల్ స్టాగర్ వాల్యూ అంటే 1.5 స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ అంటే ఈ డయాగ్నల్ యాక్సెస్ లో అథ్లెట్లు నిన్న మనం చెప్పుకున్నట్టు బ్రేక్ లైన్ దగ్గర నుంచి లోపలికి రావడానికి ఎవరెవరైతే ఎంత డిస్టెన్స్ పరిగెత్తుతారో కలిపి 1.5 స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ స్టాగర్ వాల్యూ మనం ఇచ్చాం. ఇప్పుడు ఏ విధంగా కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రన్నర్ ఏం చేస్తారు, ఎవరి లైన్ లో వాళ్ళు పరిగెత్తారు. 4x400 మీటర్స్ కూడా ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ రన్నర్ ఏం చేయాలంటే ఎవరి లైన్ లో వాళ్ళు పరిగెత్తాలి. ఫస్ట్ రన్నర్ కానీ సెకండ్ రన్నర్ కానీ థర్డ్ ఫోర్త్
అప్ టు ది ఫినిషింగ్ లైన్. 4x400 మీటర్స్ రిలేలో ఆ విధంగా ఉంటుంది. 1.5 స్టాగర్ ఇచ్చినప్పుడు ఒక రకంగా ఉండిద్ది, హాఫ్ స్టాగర్ ఇచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. హాఫ్ స్టాగర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఓన్లీ 3 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనుకోండి ఛాంపియన్షిప్. 3 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చేటువంటి స్టాగర్ ఏంటంటే హాఫ్ స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్. హాఫ్ స్టాగర్ అంటే ఎన్ని కరువులు? ఒక కరువు పూర్తి చేయాలి. అంటే ఎవరు స్టాగర్ వాళ్ళకి ఇస్తాం. ఆన్ యువర్ మార్క్ సెట్ గన్ ఫైర్, రేసు స్టార్ట్ అయింది. రేస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రన్నర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ రన్నర్స్ వాళ్ళందరూ కరువు అప్ టు ది బ్రేక్ లైన్, ఎవరి లైన్ లో వాళ్ళే పరిగెత్తుతారు. బ్రేక్ లైన్ దాటిన తర్వాత అందరూ ఫస్ట్ లైన్ లోకి వచ్చేస్తారు. దాన్నే మనం ఏం చేస్తామంటే హాఫ్ స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ అంటే. అదే 8 టీంలు కానీ 7 టీంలు కానీ ఉన్నప్పుడు మనం ఇచ్చేటువంటి స్టాగర్ ఏంటంటే 1.5 స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్. ఈ 1.5 స్టాగర్ డయాగ్నల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఈ 1.5 స్టాగర్ డయాగ్నల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఈ 1.5 స్టాగర్ అంటే టోటల్ గా ఎన్ని కరువులు పూర్తి చేయాలి అథ్లెట్ అంటే 3 కరువులు పూర్తి చేయాలి. ఈ 3 కరువులు పూర్తి చేసే క్రమంలో ఫస్ట్ రన్నర్ ఏం చేస్తారంటే ఎవరి లైన్ లో వాళ్ళే పరిగెత్తారు. ఓకేనా? ఫస్ట్ రన్నరు ఫస్ట్ కరువు పూర్తి చేస్తాడు, స్ట్రైట్ వదిలేసేయండి. సెకండ్ కరువు పూర్తి చేస్తాడు, సెకండ్ స్ట్రైట్ లోకి వచ్చేస్తాడు. ఎవరి లైన్ లో వాళ్ళే. సెకండ్ రన్నర్ కూడా ఏం చేయాలంటే ఎవరి లైన్ లో వాళ్ళే బ్యాట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సెకండ్ రన్నర్ ఏం చేయాలా? బ్యాట్ ను ఎవరి లైన్ లో వాళ్ళే బ్యాట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? బ్యాట్ ని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎవరి లైన్ లో వాళ్ళే బ్యాట్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సెకండ్ రన్నర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ కరువు అయిపోయినంత వరకు ఎవరి లైన్ లో వాళ్ళే పరిగెత్తారు. సెకండ్ రన్నర్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ రన్నర్ ఏం చేశాడు? అప్పుడు అంటే టోటల్ ట్రాక్ అంటే 2 కరువు ఎవరి లైన్ లో వాళ్ళే పరిగెత్తారు. బ్యాట్ ని తీసుకొని ఏం చేశాడు? సెకండ్ రన్నర్ కి ఇచ్చాడు. సెకండ్ రన్నర్ ఏం చేశాడు? టోటల్ గా మనం కంప్లీట్ చేయాల్సింది ఎన్ని కరువులు అంటే 3 కరువులు కంప్లీట్ చేయాలా. ఈ 3 కరువులు కంప్లీట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రన్నర్ 2 కరువులు కంప్లీట్ చేశాడు. ఇంకా మనకి ఎంత పెండింగ్ ఉందంటే 1 కరువు పెండింగ్ అనుకో. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ రన్నర్ కూడా బ్యాట్ ని తీసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ కరువు అయిపోయిన దాకా ఎవరి లైన్ లో వాళ్ళే పరిగెత్తాలా. ఎప్పుడైతే బ్రేక్ లైన్ క్రాస్ అవుతారో వాళ్ళందరూ ఫస్ట్ లైన్ లోకి రావచ్చు. అది 1.5 స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్. ఓకేనా? అది ఏది 4x400 మీటర్స్ రిలే కండక్ట్ చేసినప్పుడు 1.5 స్టాగర్ డయాగ్నల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు హాఫ్ స్టాగర్ ఇస్తే ఫస్ట్ అథ్లెట్ ఫినిషింగ్ లైన్ అయిపోయిన తర్వాత అది ఫస్ట్ కరువు కంప్లీట్ చేసి బ్రేక్ అయిపోయిన తర్వాత లోపలికి రావచ్చు. 1.5 స్టాగర్ ఇస్తే మొత్తం కంప్లీట్ చేయాల్సింది 3 కరువులు కాబట్టి ఫస్ట్ రన్నర్ 2 కరువులు కంప్లీట్ చేస్తాడు. సెకండ్ రన్నర్ కూడా ఏం చేస్తాడంటే ఒక కరువు కంప్లీట్ చేసిన తర్వాత బ్రేక్ లైన్ తర్వాత ఫస్ట్ లైన్ లోకి రావాలి. అది అంటే ఈ విధంగా మనం రిలే అనేది మనం కండక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ 4x100 మీటర్స్ రిలే కానీ ఏదన్నా కానీ రిలేలో పార్టిసిపేట్ చేసేటప్పుడు కన్ఫర్మేషన్ అని ఉంటుంది. కన్ఫర్మేషన్ ఏంటుండిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock అథ్లెట్ 5 o'clock 4x100 మీటర్స్ రిలే అనుకోండి. ఆ టీమ్ మేనేజర్ కానీ లేకపోతే టీమ్ కోచ్ కానీ 4 o'clock కల్లా రిలే కన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. అంటే ఇది రిలే పార్టిసిపేట్ చేసేటువంటి టీము, మా టీం పార్టిసిపేట్ చేస్తుంది. ప్లస్ అదే విధంగా ఆర్డర్ ఆఫ్ రన్నింగ్, ఫస్ట్ రన్నర్ ఎవరు, సెకండ్ రన్నర్ ఎవరు, థర్డ్ రన్నర్ ఎవరు, ఫోర్త్ రన్నర్ ఎవరు, ఆర్డర్ ఆఫ్ రన్నింగ్ రిలే కన్ఫర్మేషన్ లో ఉండేది. ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్, బిగ్ నెంబర్ మొత్తం అయిపోయింది. ఇచ్చిన తర్వాత ఇన్ కేసు కొద్దిసేపు ఆగిన తర్వాత వాళ్ళకి ఏదన్నా మెడికల్ గా కానీ లేకపోతే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ కానీ ఒక అథ్లెట్ డ్రాప్ అయితే వాళ్ళ టీం లేదనుకోండి, ఓన్లీ 4 వెళ్ళారు, వాళ్ళ టీం లేదు. అప్పుడు ఏం చేయాలా? విత్ డ్రా ఫామ్ ఫిల్ చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఇవ్వాలి. ఆ విత్ డ్రా ఫామ్ ఫిల్ చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఇస్తే వాళ్ళ టీం అనేది హీట్ లో ఉంచకుండా డిలీట్ చేశారు. తర్వాత ఈ టేక్ ఓవర్ జోన్ అని చెప్పాం కదా. టేక్ ఓవర్ జోన్ లో ఉన్నప్పుడు అథ్లెట్ విత్ ఇన్ ద టేక్ ఓవర్ జోన్ అంటే బ్యాట్ ని ఎక్స్చేంజ్ చేసుకునే ముందు కూడా విత్ ఇన్ ద 30 meters లోపే ఉండి బ్యాట్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. టేక్ ఓవర్ జోన్ దాటి బయటికి మాత్రం రాకూడదు. అదేవిధంగా 4x400 మీటర్స్ రిలే కండక్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా మనం ఆర్డర్ ఆఫ్ రన్నింగ్ ఉంచుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ స్టాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ ఇచ్చాం. 3 టీంలు వచ్చినాయి. ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఫస్ట్ లైన్ లోకి వచ్చేస్తారు. అంటే ఇది సెకండ్ కరువులో ఫస్ట్ లైన్ లోకి వచ్చేస్తారు.
200 మీటర్ పాయింట్ దగ్గర ఎవరైతే లీడింగ్ అథ్లెట్ ఉంటారో 200 మీటర్ పాయింట్ దగ్గర ఎవరైతే లీడింగ్ అథ్లెట్ ఉంటారో ఇందాక మనం ఇమేజ్ లో చూపెట్టినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఆర్డర్ ప్రకారం ఉంచోవాలా. ఎవరైతే లీడింగ్ అథ్లెట్ ఉంటారో ఈ వెనక నలుగురిని ఇప్పుడు నేను క్రషర్ చేస్తున్నాం కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఇన్కమింగ్ రన్నర్స్ అనుకోండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 వీళ్ళందరూ ఇన్కమింగ్ రన్నర్స్ అనుకోండి. ఇన్కమింగ్ రన్నర్స్ వీళ్ళ గురించి వదిలేసేయండి. తర్వాత ఇక్కడ 200 మీటర్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎవరో ముందు వెనక ఉంటారు కదా, వాళ్ళు ఏదైతే ఆర్డర్ ప్రకారం అక్కడ ఉండారో ఇక్కడ ఉన్నటువంటి అథ్లెట్లు అందరూ కూడా అదే ఆర్డర్ ప్రకారం ఉంచోవాలి. ఇన్ కేసు ఆర్డర్ ప్రకారం ఉంచున్నారు, మధ్యలో అక్కడ ఆర్డర్ కాకుండా ఒకరిని క్రాస్ చేసి ఇంకొకరు ముందుకు వచ్చారు, అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఆర్డర్ చేంజ్ అయితే వాళ్ళ టీం మొత్తం డిస్క్వాలిఫై అయిపోయింది. ఒకసారి గమనించాలా, 4x400 మీటర్స్ రిలేలో ఫస్ట్ రన్నర్ కానీ లేకపోతే సెకండ్ రన్నర్, హాఫ్ ట్యాగర్ ఇస్తే ఫస్ట్ రన్నర్, 1.5 ట్యాగర్ డయాగ్నైజ్ ఇస్తే సెకండ్ రన్నర్. ఫస్ట్ 200 మీటర్స్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత లీడింగ్ రన్నర్ ఎవరైతే ఉంటారో లీడింగ్ రన్నర్ బంచ్ ప్రకారం అదే ఆర్డర్ లో ఇక్కడ థర్డ్ రన్నర్ కానీ సెకండ్ రన్నర్ కానీ ఇక్కడ అదే ఆర్డర్ ప్రకారం ఉండాలి. ఫోర్త్ రన్నర్ అన్ని ఎక్స్చేంజ్. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ జమైకన్ అథ్లెట్ ఇక్కడ స్టార్టింగ్ లో ఉందనుకోండి, ఓకేనా, జమైకన్ అథ్లెట్ స్టార్టింగ్ లో ఉందనుకోండి. ఇక్కడ ఈ సేమ్ మళ్ళీ 100 మీటర్లు పరిగెత్తే లోపు పొజిషన్ మారిపోయింది. పొజిషన్ మారినప్పుడు ఇక్కడ వీళ్ళు పొజిషన్ అనేది మారకూడదు. ఎక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే ప్లేస్ లో ఉండాలి. అలా కాకుండా వాళ్ళు కనుక పొజిషన్ మారితే టీం మొత్తం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బ్యాటన్ చూడండి, ఎప్పుడైనా రిలే బ్యాటన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిలే రేస్ జరిగిన బ్యాటన్ ఇచ్చేటువంటి అధికారం బ్యాటన్ ఎవరిస్తారంటే స్టార్టర్ అసిస్టెంట్. ఎవరిస్తారు బ్యాటన్? స్టార్టర్ అసిస్టెంట్ ఓన్లీ గివ్స్ ద బ్యాటన్. తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత బ్యాటన్ కలెక్ట్ చేసుకున్నటువంటి బ్యాటన్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారంటే స్టార్టర్ అసిస్టెంట్ మాత్రమే బ్యాటన్ కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? One second. ఓకే, చూడమ్మా, ఇది రిలే బ్యాటన్. రిలే బ్యాటన్ మనం చెప్పుకున్నట్టు దీని పొడవు ఎంత అని చెప్పాము, 28 to 30 సెంటీమీటర్స్. వెయిట్ వచ్చేసరికి నాట్ లెస్ దెన్ 50 grams. ఈ రిలే బ్యాటన్ చూడండి, ఇక్కడ రిలే బ్యాటన్ ఏదైతే ఏ లైన్ అయితే రిలే ఆర్డర్ పరిగెత్తున్నారో 5వ లైన్ అయితే 5వ నెంబర్ ఇక్కడ వేసింది. 1వ లైన్ లో పరిగెత్తున్నారు అనుకోండి, 1వ నెంబర్ వేసింది. అంటే రిలే పరిగెత్తేటప్పుడు మనం గమనించుకోవాల్సింది, స్టార్టర్ అసిస్టెంట్ వీళ్ళు చూడాల్సింది ఏంటంటే రిలే బ్యాటన్ ఇచ్చేటప్పుడు ఏ లైన్ లో అయితే పరిగెత్తున్నారో వాళ్ళు ఉంటారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రిలే బ్యాటన్ లో ఇది చేసిన తర్వాత ఇది ఎక్స్చేంజ్ మొత్తం రిలే ఎక్స్చేంజ్ మొత్తం అయిపోయింది. ఓకేనా? తర్వాత రిలే ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇచ్చేటప్పుడు ముఖ్యంగా స్టార్టర్ అసిస్టెంట్ అనే వాళ్ళు గమనించాలి ఏంటంటే బ్యాటన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడో అథ్లెట్ చేతికి ఇవ్వదు. ఎవరి లైన్ దగ్గర వాళ్ళ నెంబర్ బ్యాటన్ పెట్టేసారు. తర్వాత ఈ రిలేలో ట్రాన్స్పాండర్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మీరు ఈ బ్యాటన్స్ కనుక చూస్తే ఈ రెడ్ కలర్ కనబడుతుంది కదా, వీటిని ఏమంటారంటే ట్రాన్స్పాండర్స్ అంటారు. అంటే లీడింగ్ రన్నర్ ఎవరు ఎక్కడ వచ్చారు ఇది మొత్తం ఈజీగా అనౌన్సర్ కానీ లేకపోతే వాళ్ళకి స్టాటిస్టిషియన్స్ కానీ అందరికి ఈజీగా తెలిసిపోయి దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పాండర్స్ అంటారు. ఇది రిలే యొక్క ఫైనల్ లిస్టు. చూడండి ఒకసారి మీరు కూడా. ఇది ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం, ఎవరైతే ఇన్ కేస్ రిలే చేసినప్పుడు బ్యాటన్ అనేది ఇన్కమింగ్ రన్నర్ అవుట్ గోయింగ్ రన్నర్ ఇచ్చేటప్పుడు బ్యాటన్ కింద పడితే ఇన్కమింగ్ రన్నర్ మాత్రమే తీసేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటన్ కింద పడింది, బ్యాటన్ కింద పడి పక్క లైన్లోకి వెళ్ళిపోయింది. పక్క లైన్లోకి వెళ్తే అది వెళ్ళి తీసుకున్నాను అనుకోండి, అవతల పక్కన అథ్లెట్ కనుక
ఇతను డిస్టర్బెన్స్ కలిగిస్తే 100% అవుతుంది, టీమ్ ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది రిలే బ్యాటన్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి మనకి కామన్ గా 2 రకాలు చెప్పుకుంటాం. ఒకటి అప్వర్డ్ స్వీప్ అని, డౌన్వర్డ్ స్వీప్ అని. ఇది వచ్చేసరికి టెక్నిక్ పుష్ ఫార్వర్డ్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వాడుతుంది ఏంటంటే టెక్నిక్ పుష్ ఫార్వర్డ్. జమైకన్ అథ్లెట్ ఉండి ఇది బ్యాటన్ ఎక్స్చేంజ్. దీని యొక్క పేరు టెక్నిక్ ఏంటంటే పుష్ ఫార్వర్డ్. ఇమేజెస్ రిలేషన్ సంబంధించి. తర్వాత ఇది రిలే టీమ్స్ ఆర్డర్ ఆఫ్ రన్నింగ్ ఏమిటంటే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ని బట్టి రిలే యొక్క ఆర్డర్ అనేది టెక్నికల్ డెలిగేట్ అతను రిలే ఆర్డర్ అనేది ఫైనలైజ్ చేస్తాడు. ఆల్రెడీ ఇంకా చెప్పిన పాయింట్. చూడండి 400 మీటర్స్ రిలే బ్యాటన్ ఎక్స్చేంజ్. మాక్సిమం అంటే ఇది టెక్నిక్ కాదు, మన కామన్ గా జనరల్ పాయింట్. బ్యాటన్ ఎక్స్చేంజ్ తీసుకున్నప్పుడు 4x400 మీటర్స్ రిలేలో ముఖ్యంగా వాళ్ళు ఏ చేతితో బ్యాటన్ రిసీవ్ చేసుకున్నా రైట్ హ్యాండ్ తో తీసుకొని పరిగెత్తితే కర్వ్స్ అయితే కొద్దిగా ఈజీగా. ఇది టెక్నికల్ రూల్ ఏం కాదు, దీంట్లో నుంచి బిట్లు ఏం కాదు. దిస్ ఈస్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ 4x400 మీటర్ రిజల్ట్ ఫైనల్ చూడండి. ఈవెంట్ అయిపోగానే ఆల్రెడీ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. ఆ డిస్ప్లే బోర్డులో డిస్ప్లే అయితే ఫస్ట్ ప్లేస్ సెక్యూర్డ్ బై యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్, సెకండ్ ప్లేస్ రష్యా, థర్డ్ జమైకా, ఫోర్త్ ఉక్రెయిన్. తర్వాత రిలే చేసుకునేటప్పుడు గ్లవ్ అనేది వాడకూడదు. రిలే చేసేటప్పుడు గ్లవ్ అనేది వేసుకోకూడదు. తర్వాత బెటర్ గ్రిప్పింగ్ కోసం గ్లూస్ అంటే ఏదన్నా గ్లూస్ కానీ ఎటువంటివి వాడకూడదు, గమనించాలి. ఇది రిలే గురించి ఇవాళ మనం కంప్లీట్ చేసుకున్నాం. రేస్ వాకింగ్, పెట్టాము. రేస్ వాకింగ్ తీసుకున్నాం. తర్వాత రేస్ వాకింగ్ రిలే రేసెస్, హడిల్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 15 minutes 2:45 ఉంది. 3 o'clock దాకా కొన్ని వీడియోస్ ప్లే చేస్తాం. 3 నుంచి సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. థ్రోయింగ్ ఈవెంట్స్ అండ్ కంబైన్డ్ ఈవెంట్స్. హలో రాజు, సార్. అప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏం చేస్తాం? క్వశ్చన్స్ చెప్పండి సార్. ఈ సెషన్ ఆ సెషన్ కంప్లీట్ చేశాను. ఓకే. ఇంకొకటి ఏమంటే అది నాకు హోస్ట్ పెట్టాయి ఆ సైట్ లో. పెట్టేసినావా? షేర్ స్క్రీన్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే రాజు. సార్ ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్స్ లాస్ట్ లో చేద్దాం సార్. ఇప్పుడు డౌట్స్ ఏదన్నా ఉండే? డౌట్స్ ఏమి ఇలా ఏం పెద్దగా అడగలేదు, నేను చూడలేదు. ఇప్పుడే నాకు అన్మ్యూట్ అయిపోయినా. వాళ్ళ సత్యం అన్న దగ్గర అడుగు, ఇద్దరి అన్మ్యూట్ చేసేసాడు. రాజు క్వశ్చన్స్ చెప్పనా? రాజు క్వశ్చన్స్ చెప్పాలా? సార్ ఇప్పుడు స్టీపిల్ చేజ్ లో హడ్డీలు ఏ కలర్ అయినా ఉండొచ్చా?
ఓకే ఒక్క నిమిషం బ్లాక్ అండ్ వైటే ఉండాలా? నేనే చూసి చెబుతున్నాను సార్ అన్ని క్వశ్చన్స్. அது ஒண்ணும் பண்ணாதப்பா கட்டுப்போ. రాజు నాకు సైడ్ లో పోయేసి కొంగుని కొట్టేసి దానిలో మేక్ ఇట్ హోస్ట్ ని కొట్టు, మేక్ మీ హోస్ట్. ఓకే ఒక సెకండ్ సార్. నా పేర్లో కొట్టే కో హోస్ట్ అని పెట్టమన్నారని హోస్ట్ ని పెట్టే మేక్ హోస్ట్. అప్పుడే నేను ప్రెసెంటేషన్ రావచ్చు. ఓకే సార్. పెట్టాను చూడండి సార్ హోస్ట్. నై రాలేదా? వచ్చింది సార్. నేను హోస్ట్ లో ఉంటానా? హోస్ట్ లో ఉన్నారు. ఓకే అచ్చా అచ్చా సార్ ఒక్క నిమిషం ఈ చాట్ నేనే చూసి వాళ్ళకి ఆన్సర్ చెబుతాను. ఒక్క నిమిషం. చాట్ అంటే చాట్ వాళ్ళు ఓకే ఓకే నీ చెప్పు పేస్. సార్ ఇది బాలాజీ అడిగారు, లేన్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారంటే ఒకసారి రేపు మనం చెప్పుకుందాం అమ్మా. అంటే ఈవెంట్ వైజ్ గా ఏ విధంగా లేన్ ఆర్డర్స్ ఇస్తారు, అది హీట్స్ వైజ్ గా తీసుకుంటారా, క్వాలిఫైయింగ్ టైం తీసుకున్నప్పుడు ఏ విధంగా చేస్తారనేది అది వచ్చినప్పుడు 100% చెబుతాం. తర్వాత స్టిపుల్ చేస్లో వాటర్ జంప్ ఇన్సైడ్ ద బెండ్ ఉంటే థర్డ్ స్ట్రైడ్ లెంత్ ఎంత ఉంటుంది సార్? ఓకే సార్. మిగతా రిలేకి టేక్ ఓవర్ జోన్ సేమ్ మారుతుందా? ఇది రిలే టేక్ ఓవర్ జోన్ వచ్చేసరికి ఒకసారి నేను ఇది స్టిపుల్ చేసి ఓపెన్ చేస్తానమ్మా. రిమైనింగ్ ఈవెంట్ కి టేక్ ఓవర్ జోన్ అడిగారు. ఓన్లీ 4 into 100 meters రిలే, 4 into 200 meters రిలేకి మాత్రమే 20 మీటర్లు ఉంటుంది, 30 మీటర్లు ఉంటుంది. రిమైనింగ్ ఈవెంట్స్ అన్నిటికీ 20 మీటర్స్. ప్రతి ఈవెంట్ కి టేక్ ఓవర్ జోన్ ఉంటుంది. వాటర్ పిట్ ఇన్సైడ్ ఉంటే ఒక ల్యాప్ ఎంత అని అడిగారు. 396.084 మీటర్స్. ప్లీజ్ నోట్ 396.084 మీటర్స్. సెకండ్ అన్నట్టు 4x400 మీటర్స్ రిలేలో అడిగారు సార్. ఇది సెకండ్ 200 మీటర్ దగ్గర ఒక ఆర్డర్ ఉంది, రన్నింగ్ పొజిషన్స్. తర్వాత మధ్యలో ఆర్డర్ చేంజ్ అయితే ఆ ఆర్డర్ చేంజ్ కావచ్చు. కాకపోతే ఎవరైతే అవుట్ గోయింగ్ బ్యాటరీ తీసుకొని వెళ్తానికి నెక్స్ట్ రన్నర్ ఉంటారు కదా, వాళ్ళ ఆర్డర్ మాత్రం చేంజ్ కాకూడదు. వాళ్ళు వచ్చేవాళ్ళు ముందు వెనక వాళ్ళు పరిగెత్తే వాళ్ళతో మనకి ఇబ్బంది లేదు. ఎవరైతే బ్యాటర్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళ యొక్క ఆర్డర్ మాత్రం చేంజ్ అనేది కాకూడదు సార్. స్టిపుల్ చేసి వాటర్ జంప్ అవుతుంది దాని ఓకే. స్టిపుల్ చేసి అవుట్ సైడ్ ఒకసారి మీకు చెబుతాను ఇది అయిపోయిన తర్వాత. స్టిపుల్ చేసిలో వాటర్ యొక్క డెప్త్ 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్లు. సార్ ఒకసారి సరిపోదు సార్. హలో రాజు చెప్పు బా. ఒక్కసారి అది స్టిపుల్ చేసి వాటర్ పిట్ అవుట్ సైడ్ ఒకసారి షేర్ చేయండి సార్ ఇమేజ్. ఎప్పుడు మన షేర్ చేయలేము, అది నేను క్లోజ్ చేసిన రికార్డింగ్ కట్ అయిపోతాయి. ఓకే ఓకే రేపు ఫస్ట్ సెషన్ పడుతుంది, రికార్డింగ్ అవుతుంటాయి. ఓకే ఓకే సార్ స్క్రీన్ చూడేసి రికార్డ్ అయిపోతాయి. ఓకే సార్. ఇంక ఇవే క్వశ్చన్స్. ఆ స్టిపుల్ చేసి వాటర్ ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో పెడదాం సార్ ఒకసారి. అప్పుడు నేను ఇప్పుడు రికార్డ్ అయినప్పుడు అది చేయలేము, రికార్డ్ జరుగుతాయి కాబట్టి. పార్టిసిపెంట్స్ అందరూ స్టిపుల్ చేసి ఇది ఈ సెషన్ అయిపోయిన తర్వాత పెడదాం, ఈవినింగ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత. సార్ ఒక్కసారి హరగోపాల్ సార్ ఉన్నారు, ఆ లైన్ లో వచ్చినారని అడుగు. సార్ హరగోపాల్ సార్. హరిగోపాల్ సార్ ఉండారు సార్, రమ్మని చెప్పు.
లైన్ లో ఉంటారు. ఓకే. సార్ లైన్ రమ్మని చెప్పు. யார் என்னன்னு கேளு சீக்கிரம் கேளு, நீயே கேளு. மாமா மீட்டிங்ல இருக்கான்னு சொல்லு டாடி. మామా డాడీ మీటింగ్ లో ఉన్నాడు. ఏం మామా? చెప్పు 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 మామా. అమ్మాట అడిగేసి వచ్చి ఈ తర్వాత అక్కడ మామ బయట నచ్చిన మాట్లాడతాను చెప్పు. ఏం విషయం కంటే ఓడు అమ్మ ఒకటి ఇంకో క్వశ్చన్ అడిగారు సార్. స్టిపుల్ చేస్తూ హడిల్ కి మధ్య వాటర్ పిట్ కనుక ఇన్సైడ్ ఉంటే, హడిల్స్ ఉంటాయి కదా 5 హడిల్స్ వాటర్ జంప్, ఒకదానికి మధ్య దూరం 79.217 మీటర్. బ్యాటన్ ఎక్స్చేంజ్ టైంలో ఇన్కమింగ్ రన్నర్ చేతిలో బ్యాటన్ కింద పడుతుంది. ఆ బ్యాటన్ జోన్ ఎగ్జిట్ దాటి వెళ్ళిపోయింది, అప్పుడు ఏం చేయాలి? ఆ బ్యాటన్ తీసుకోవచ్చు. ఇన్సైడ్ కనుక మీరు ఒక స్టెప్ వేసినా కూడా మీ టీం మొత్తం డిస్క్వాలిఫై అయిపోయింది. ఇన్ కేస్ అవుట్ సైడ్ కనుక పడిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd లైన్లో పరిగెత్తున్నారు అనుకోండి, 2వ లైన్లోకి వచ్చి కానీ 1వ లైన్లో పడిపోయిన బ్యాటన్ తీసుకుంటే మీరు పరిగెత్తాల్సిన దూరం కంటే తక్కువ దూరం పరిగెత్తారు కాబట్టి టీం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది, డిస్క్వాలిఫై అవుతుంది. అదేవిధంగా అవుట్ సైడ్ కనుక పడితే వెనక అథ్లెట్లకి ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా మీరు అది బ్యాటన్ అనేది తీసుకొని రన్ చేయండి. సార్ హరగోపాల్ సార్, హరగోపాల్ సార్, సార్ హరగోపాల్ సార్, హలో. మీ వీడియో అనిపిస్తుంది, ఆడియో రావట్లేదు సార్. హలో సార్ హరగోపాల్ సార్. బ్యాటన్ ఎక్స్చేంజ్ టైప్స్ వచ్చేసరికి అప్వర్డ్ స్వీప్, డౌన్వర్డ్ స్వీప్, ప్రెజెంట్ వస్తుంది పుష్ ఫార్వర్డ్ అండి. స్టిపుల్ చేస్ కలర్, లెంత్ అండ్ విడ్త్. స్టిపుల్ చేస్ కలర్, లెంత్ అండ్ విడ్త్. స్టిపుల్ చేస్ కలర్ వచ్చేసరికి పర్టికులర్ గా ఫలానా కలర్ ఏమైనా, ఇందాక మనం చూసారు కదా లండన్ ఒలింపిక్స్ కానీ, అది మొత్తం స్టిక్కర్ అది వేసుకొని పర్టికులర్ గా ఇదే కలర్ ఉండాలని ఏం లేదు. అదేవిధంగా స్టిపుల్ చేసి లెంత్ అనేది ఫస్ట్ అడిలు నాట్ లెస్ దెన్ 5 మీటర్స్, సెకండ్ అడిలు రిమైనింగ్ అడిలు 3.94 మీటర్, ఒక వాటర్ పిట్ మాత్రం 3.66. ఆల్రెడీ ఇందాక చెప్పాం రాయపూడి గోపీచంద్. ఇన్సైడ్ లో కనుక పడితే మీరు బ్యాటన్ కనుక తీసుకుంటే టీం డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది. అవుట్ సైడ్ లో కనుక మీ బ్యాటన్ పడితే వేరే అథ్లెట్ కంటే వేరే టీంకి మీరు ఇబ్బంది కలిగించకుండా ఉంటే, ఇన్ కేస్ ఆల్రెడీ అప్పటికే వాళ్ళు క్రాస్ అయి వెళ్ళిపోయారు అనుకోండి, తీసుకొని మళ్ళీ మీరు పరిగెత్తచ్చు. టై అవటానికి అవకాశం ఉండదమ్మా. ఇన్ కేసు టై అయినా కూడా, ఒకే టైమింగ్ వచ్చినా కూడా మనకి ఫోటో ఫినిషింగ్ లో 1 సెకండ్కి వచ్చేసరికి నేను చెప్పుకున్నాం 1000 ఫొటోస్ చేస్తే దాంట్లో తెలిసిపోయింది, 100% డిసైడ్ అయిపోయింది. మిక్స్డ్ రిలే కూడా ఉండిద్దమ్మా. మిక్స్డ్ రిలే అంటే మెన్ ఉమెన్ కలిపి పరిగెత్తారు, మిక్స్డ్ రిలే కూడా ఉంటుంది. డయామీటర్ circumference 12 to 13 centimeters.
సార్ నమస్తే సార్. నమస్తే రాజు. సార్ డియర్ పార్టిసిపెంట్స్, ఇప్పుడు మనకి హరగోపాల్ గారు ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ అవనగడ్డ సార్ లైన్లో ఉన్నారు. సార్ ఒక 5 minutes ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే కొన్ని వీడియో చూపించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సెషన్ థ్రోయింగ్ ఈవెంట్స్ మరియు స్టిపుల్ చేస్, ఈ రెండింటి మీద నెక్స్ట్ సెషన్ ఉండిద్ది. We welcome sir on behalf of our athletics family and physical education teacher family to Hargopal sir to say few words regarding this థ్యాంక్ యూ రాజు. event. Okay sir, proceed. ఓకే, థ్యాంక్ యూ రాజు. వస్తుందా? వస్తుంది సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా మరి సౌరభ్జీ సార్ గారికి, రాజు గారికి, అలాగే రాజు గారి టీంకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా మరి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే హలో రాజు సార్ రెడీ వస్తుందిగా? వస్తుంది సార్. ఓకే, మీరు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందువల్లంటే ఈ విధంగా అసలు ఒక గేమ్ గురించి కానీ అథ్లెటిక్స్ గురించి కానీ ఒకళ్ళ నాలెడ్జ్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఆ నాలెడ్జ్ని తీసుకోవాలనే ఉత్సుకత లేదైతే ఎంతూజియాజం ఉందో ఇదంతా చాలా మరి గొప్ప విషయం అండి. ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ గోల్స్ రీచ్ అవుతారు. మేము సర్వీస్లోకి వచ్చిన సమయంలో మాకు అసలు గేమ్ గురించి కానీ స్పోర్ట్ గురించి కానీ తెలుసుకోవాలంటే ఎవరో చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు అసలు. కానీ ఈ రోజున తనకున్న నాలెడ్జ్ని మరి అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. చూసారా, ఇది చాలా చాలా మంచి కార్యక్రమం అన్నమాట. ఇది డిఎస్సికే కాకుండా తర్వాత మీ కెరీర్లో కూడా ఈ యొక్క నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా మీరు ఈ యొక్క నాలెడ్జ్ని మళ్ళా ఏదైతే డిఎస్సి అనుకుంటున్నారో అది అయిన తర్వాత వదిలేకుండా దీన్ని మీరు కొనసాగించవలసిందిగా నేను కోరుచున్నాను. ఎప్పుడైతే ఒక దానిలో ఒక గేమ్లో కానీ లేకపోతే ఒక జాబ్లో కానీ మనం కనుక ఎక్కువ కాలం కొనసాగినట్లయితే మనం డెఫినెట్గా మన దానిలో గోల్స్ను రీచ్ అవుతాం. అలాగే దాంట్లో ఉన్నత స్థానానికి మనకు వెళ్ళగలం. మనకు కావాల్సిందల్లా ఏంటంటే కొనసాగించడమే. మరి మేము రాజు గారిని ఆయన బీపీడీ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నాము. మరి అథ్లెటిక్స్ని అంటిపెట్టుకుని దాంట్లో ఆయన ఈరోజు మరి చాలా ఉన్నత స్థానానికి వెళ్ళగలిగాడు. అట్లాగే ఒక దాని మీద మనం కమిట్మెంట్తో ఉన్నట్లయితే డెఫినెట్గా మనం గోల్స్ రీచ్ అవుతాం. అలాగే మీరు ఈ క్లాస్ విన్న తర్వాత కూడా పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఇంకో విషయం ఏంటంటే దీని మీద విన్న తర్వాత మీరు కనీసం 1 hour దీని మీద మళ్ళీ మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందువల్లంటే దీన్నంతా కూడా మీరు మళ్ళీ నోట్స్ ఒక ఆర్డర్లో కనుక రాసుకున్నట్లయితే దాన్ని మీరు చదువుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇటువంటి మరి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నందుకు మరి ముఖ్యంగా రాజు గారికి మరి చాలా ధన్యవాదాలు. అయితే మనం చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. నేను 20 సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్నప్పటికీ నేను ఎప్పటికీ కూడా ఈ క్లాస్ మరి అటెండ్ అయ్యి దీన్ని నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది ఎంత నేర్చుకున్నా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కాకపోతే నేర్పేవాళ్ళే మనకు దొరకరు. మరి అలా మీకు అథ్లెటిక్స్ గురించి మరి నేర్పడానికి మరి ఈరోజు రాజు గారు, సౌరభ్జీ గారు మరి ఉన్నారు. వాళ్ళని మీరు మ్యాక్సిమం ఉపయోగించుకోండి. ఇది మీకు డెఫినెట్గా మీ యొక్క కెరీర్లో